నమస్కారం. నా పేరు వెంకటరామరాజు. రాచపల్లి, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా. 2024-25 సంవత్సరానికి గాను 3 ఎకరాలకు నేను డ్రిప్ అప్లై చేయడం జరిగింది. గవర్నమెంట్ 90% నాకు సబ్సిడీతో డ్రిప్ ఇవ్వడం జరిగింది. ఫిల్టర్ ద్వారా ఈ డ్రిప్‌కు చుక్క చెట్టుకు నీరు పడి ఈ విధంగా చెట్లు పెరగడం జరిగింది. సత్వాలు బాగా పడి ఏపుగా పంట బాగా వచ్చింది. నేను ఈ సంవత్సరానికి 1 ఎకరా డ్రిప్ సిస్టమ్ ద్వారా చిక్కుడు పెట్టాను. దగ్గర 3 టన్నుల పైనే కాసింది. యావరేజ్ మీద కలిపిన 3 టన్నుల పైనే కాసింది. మనకు సరాసరి ₹40 పెట్టుకున్న ₹1,20,000 మనకు ఆదాయం వచ్చింది. 20,000 కూలీల ఖర్చు, మందు ఖర్చు పోయినా కూడా మనకు ₹1,00,000 లెక్క వచ్చింది మనకు దీని ద్వారా డ్రిప్ సిస్టమ్ ద్వారా. డ్రిప్ పద్ధతి ద్వారా నేను అలసంద వేయడం జరిగింది. ఈ సంవత్సరం 3 ఎకరాల్లో 1 ఎకరా అలసంద పెట్టాను. అలసంద మంచి దిగుబడి వచ్చింది డ్రిప్ పద్ధతి ద్వారా. మనకు సరాసరి ₹50 పెట్టుకుని మనకు 2 టన్నులు కాయలు కాసినాయి. దాంట్లో మనకు ఆదాయం ₹1,00,000 పైన వచ్చింది. 10,000 ఖర్చు వచ్చింది. డ్రిప్ సిస్టమ్ ద్వారా కూడా 1 ఎకరా వంకాయ పడింది. 3 ఎకరాల్లో ఒక ఎకరా వంకాయ వేశాను. వంకాయలు కూడా మంచి డ్రిప్ ద్వారా మంచి దిగుబడి వచ్చింది. మంచి ఆదాయం వచ్చింది. వంకాయకు 20,000 పెట్టుబడి పెట్టాను. ₹1,00,000 ఆదాయం వచ్చింది. ఈ వెంచూర్ ద్వారా నేను డైలీ 3 డేస్కి ఒకసారి సతలు ఎక్కిస్తాను. అవి వచ్చేసి 1345, బయోవిటా 1261, 1345 ప్రతి 3 డేస్, 4 డేస్, 5 డేస్ వీక్లీ వన్స్ 2 టైమ్స్ ఎక్కిస్తాను. దానివల్ల 3 పంటలు పెట్టాను. చిక్కుడు, అలసంద, వంకాయ. 3 డేస్కి ఒకసారి ఒక్కోదానికి ఎక్కిస్తాను. క్రాప్ బాగా వచ్చింది. సతలు చల్లడం, చేతి చల్లడం కన్నా ఇది చాలా సులభం. ఇది డ్రిప్ సిస్టమ్ వల్ల నేను కూరగాయలు ఇంత కరువులో కూడా 3 ఎకరాలు వేయడం జరిగింది. లేదంటే నేను డ్రిప్ లేకపోతే అసలు పంట పెట్టేనే కాదు. డ్రిప్ ఇచ్చిన గవర్నమెంట్‌కు నా ప్రత్యేక ధన్యవాదాలు.